నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నియమిస్తూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం వెలువడ్డాయి. వైసీపీలో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఆయన ప్రస్తుతం కార్పొరేటర్గా వైసీపీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆనం విజయ్ కుమారుడికి ముఖ్య అనుచరుడిగా కూడా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అయితే ఆయన కార్పొరేటర్లు అనేక మంది పార్టీ మారినా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలోనే ఉన్నారు. అనేక కేసులు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయనకు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి సిఫారసుల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నియమిస్తూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం వెలువడ్డాయి. వైసీపీలో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఆయన ప్రస్తుతం కార్పొరేటర్గా వైసీపీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆనం విజయ్ కుమారుడికి ముఖ్య అనుచరుడిగా కూడా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అయితే ఆయన కార్పొరేటర్లు అనేక మంది పార్టీ మారినా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలోనే ఉన్నారు. అనేక కేసులు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయనకు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి సిఫారసుల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.